రిజర్వేషన్స్ హఠావో అని ఒక చర్చని తెర మీదకి తీసుకొచ్చారు. ఇది కొత్త చర్చ ఏం కాదు, గతంలో జరిగిందే. దాని మీద మీలాంటి వాళ్ళు కూడా పెద్ద డిబేట్స్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఈ సిజేపీ వచ్చిన నేపథ్యం నుంచి వచ్చినటువంటి డిస్కషన్ ఇది. దానికి ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి 4 మిలియన్ 5 మిలియన్ వచ్చారు దీనికి, అంటే రిజర్వేషన్లు అందరూ వ్యతిరేకిస్తున్నారు అని. సో మీరు దీన్ని ఎట్లా ఇప్పుడు విశ్లేషిస్తారు? బీజేపీ నియంతృత్వ ధోరణి నుంచి విసిగిపోయిన యువత నిరుద్యోగులు కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో వచ్చారు. అవును, ఇది 100% వాస్తవం. ఏదో నీటి కోసం వచ్చినది కాదు వ్యవహారం ఇది. వాస్తవంగా బీజేపీ యొక్క నియంతృత్వపు పోకడలు, ఎమర్జెన్సీ లేదు కానీ ఎమర్జెన్సీ ఉంది. ఇప్పుడు మాట్లాడే వాతావరణం లేదు. స్వేచ్ఛగా తమ యొక్క మనసులో అనుకున్న దాన్ని చెప్పగలిగేటటువంటి వాతావరణం లేనటువంటి ఒక నియంతృత్వ ధోరణి నుంచి 100% యువత, అట్లాగే నిరుద్యోగులు, యువత నుంచి నిరుద్యోగులు వీళ్ళంతా కలుపుకొని పెద్ద ఎత్తున తీసుకొచ్చారు. ఈ దేశంలో పాలక వర్గాలు ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఇలాంటి ఒక స్ఫూర్తివంతమైన మూమెంట్ వస్తుందో అప్పుడు 100% ఈ రిజర్వేషన్ల పర్సన్ తీసుకొచ్చి మొదలు పెడతారు. మండల్ కమిషన్ మూమెంట్ వచ్చింది ఈ దేశంలో, పెద్ద ఎత్తున వచ్చింది బ్యాక్వర్డ్ క్లాస్కు రిజర్వేషన్ కోసం. మండల మూమెంట్ మనం మొదలు పెడితే కమండల మూమెంట్ వాళ్ళు మొదలు పెట్టారు. యాంటీ రిజర్వేషన్ తెచ్చారు. చిత్రం ఏంటంటే ఆ యాంటీ రిజర్వేషన్ తెచ్చిన వాళ్ళకే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ఏ రిజర్వేషన్లు కోరుకున్న వాళ్ళు ఓట్లు వేస్తారు ఇప్పటికి. ఇంకా అది ఒక ఆశ్చర్యమైన వాతావరణం. అంటే నేనేమంటున్నానంటే రిజర్వేషన్ పాయింట్ ఎప్పుడైతే వస్తుందో దానికి ఇంతకుముందు చెప్పినాక మదర్ ఉద్యమం కోసం అదర్ ఉద్యమం తెస్తారు. ఎప్పుడైతే ఇట్లాంటి ఉద్యమాలు వస్తాయి వెంటనే దీనికి కాంట్రవర్సీ ఏంటిది? ఇమ్మీడియట్లీ దేశంలో ఉన్న ప్రజల యొక్క డైవర్షన్ చేయాలంటే ఏం చేయాలి? యాంటీ క్యాస్ట్ మూమెంట్, యాంటీ రిజర్వేషన్ మూమెంట్ తీసుకొచ్చి పెట్టాలి. ఇప్పుడు రిజర్వేషన్లు వద్దు అనేటటువంటి వాతావరణం. మళ్ళా అదే మాట మాట్లాడుతున్నాను. నేనేమంటున్నా అంటే రిజర్వేషన్లు నిజంగానే వద్దు. రిజర్వేషన్లు ఎందుకు చెప్పండి? రిజర్వేషన్లు ఏమొద్దు అసలు. ఒకటే ఒక పాయింట్, ఈ దేశంలో భూములు ఎన్ని ఉన్నాయి మొత్తం ఒకసారి లెక్కేద్దాం. మన సమగ్ర సర్వే జరిగింది కదా. మీరు చెప్పిన లైన్ నేను ఎప్పటి నుంచో చెప్తున్నా ఈ మాట. సమగ్ర సర్వే జరిగింది కదా, సమగ్ర సర్వే చేద్దాం. దేశంలో ఉన్న ప్రజలందరికీ కులం లేదు, మతం లేదు, ఏం లేదు. ఎంతమంది ఉర్రు, ఎన్ని భూములు ఉన్నాయి, డివైడెడ్ బై ఎంతో అంత గుంటనే రాని. అరే మీరు సంపాదించిన భూమి ఎట్లా ఇస్తారు? సంపాదించిన పైసలు ఎట్లా సంపాదించినావు? కష్టపడ్డం. ఎక్కడ కష్టపడ్డది నేను కదా, నువ్వు ఎక్కడ కష్టపడ్డా? మా నాయన సంపాదించిన, మా తాత అదే ఎట్లా అంటున్నా నేను. ఒక లెక్క ఉండాలి కదా, వంశపారంపర్యంగా వచ్చిన భూమి. ఎట్లా నీకు వంశం ఎక్కడిది? భూమి వంశానికి ఎక్కడిది? భూమి పుట్టింది, భూమి ఆవిర్భవించింది, జరిగింది. మా తాతకి ఎప్పుడో వచ్చింది, ఎట్లొచ్చింది అని అడుగుతున్నా. ఇప్పుడు అదే మళ్ళీ ప్రశ్న. నాకేమో 70 ఏళ్ల నుంచి లావణ్య పట్టే ఉంటది, నాకు 70 ఏళ్ళ నుంచి ఏకసాలు పట్టే ఉంటది, నాకు 70 ఏళ్ల నుంచి ఈ పోరంబోకు భూమి ఉంటుంది. నీకేం సంపాదించిండ్రా అంటే నువ్వేం పట్టాదారు, నువ్వు ఓనర్వా, సేల్ డీడ్స్ ఉన్నాయి నీకు, ఏంది? అందుకే ప్రజాస్వామ్యం ఇంకా ఈ దేశంలో 100% ఇంప్లిమెంట్ జరగట్లేదు. నువ్వు ప్రజాస్వామ్యాన్ని 100% ఇంప్లిమెంట్ జరగనంత కాలం నాకు రిజర్వేషన్లు అవసరమే. పరిశ్రమలు ఉన్నాయి, ఏం చేస్తున్నావు? అనామధ్యసపై కొన్ని శక్తుల చేతిలో పెడుతున్నావు కదా. అవును. ఇప్పుడు నాకు ఇక్కడ నేను అడుగుతున్నా, డైరెక్ట్ అడుగుతున్నా, ఈ ప్రభుత్వాలను అడుగుతున్నా, తెలంగాణలో బ్యాక్వర్డ్ క్లాస్ ఇండస్ట్రీ పాలసీ ఏందో చెప్పు నువ్వు నాకు. అసలు పాలసీ లేదు కదా. అంటే తెలంగాణలో ఉన్న బ్యాక్వర్డ్ క్లాస్ ప్రజలు 70% ఉంటే, సరే 50% వాళ్ళ లెక్క ప్రకారం 50% ఉంటే, 50% ప్రజలకు ఒక ఇండస్ట్రీని పెట్టుకోగలిగేటటువంటి పాలసీ విధానాన్ని మనం ఆ రకమైనటువంటి విధానమే ఇక్కడ రూపకల్పన చేయలేదు కదా నువ్వు. మరి ఇప్పుడు ఎప్పుడు ఇండస్ట్రియలిస్టులు కావాలి, ఎప్పుడు వీళ్ళు బిజినెస్ దారులు కావాలి మీలాగా, ఎప్పుడు వీళ్ళు నీతో పాటు కలవాలి? నువ్వు సంపాదించడం అంటే నేను అంటున్నా ఉదాహరణకి, ఎవరు లేనప్పుడు నువ్వు సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నావు, నీ పోలీస్ స్టేషన్లోకి వచ్చిన ఎవరిని వదిలిపెట్టకుండా 100 రూపాయలు వదిలిపెట్టకుండా ఎస్ఐలు కాంచి కానిస్టేబుల్ ఉన్నా మీరు వసూలు చేశారు. ఇప్పుడు మా వాడు ఎస్ఐ అయిన అనుకో, కెమెరాలు పెట్టారు, సీసీ కెమెరాలు పెట్టినాడు, రూపాయి తీసుకునే పరిస్థితి లేదు. ఉంటే ఏసీబీకో బీసీబీకో అప్పచెప్పుడు కథం కేల్ కథం దుకాణం బంద్. అంటే నేనేమంటున్నా, నువ్వు ఎట్ట సంపాదించి నువ్వు చెప్పు. ల్యాండ్ కమ్యూనిస్టులు అంటుంది కూడా అదే కదా. ఇప్పుడు సాయుధ పోరాటం అన్న మాట, దున్నేవాడి భూమి అని ఎందుకన్నారు? నీది కాదురా, నాది కాదురా, అది భూమి, భూమి అదిగా, ఎవరిది కాదు, అది భూమే. కాబట్టి భూమి ఎవడైతే ఆ భూమి మీద పనిచేయగలిగే శక్తి ఉంటుందో వాందే భూమి, నాది కూడా కాదు. అవును నాదంటే కూడా తప్పే. ఒకవేళ భూమి నీ పేరు మీద ఉన్నా
అది దున్నుకొని బతికేటువంటిదే భూమి. భూమి అందే నీ పేరు మీద ఉంటే ఉండొచ్చు కాక. కాబట్టి నేను సంపాదించిన అనేది అబద్ధం, భూమిని నేను సంపాదించిన అనేది అప్పుడు రిజర్వేషన్ల వల్ల మెరిట్ అనేది ఇంపార్టెంట్ కానీ రిజర్వేషన్లు ఎందుకు? ఇంకా అయిపోయింది కదా, ఇన్ని దశాబ్దాల కాలం అయిపోయింది, 75 ఏళ్ళ ఈ భారతదేశ చరిత్రలో. సో మీరు కూడా ఉద్యోగాలు పొందారు, మీరు కూడా రిజర్వేషన్ ఫలితాలు అనుభవించారు కదా, ఇంకా ఎందుకు ఈ రిజర్వేషన్లు? మరి ముఖ్యమంత్రికి ఎందుకు మెరిట్? ముఖ్యమంత్రికి ఎందుకు మెరిట్ లేదు? ఓకే, రేవంత్ రెడ్డి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఈ 3-4 కోట్ల జనాభా కంటే మెరిట్ ఉన్నాడా? పరీక్ష పెడదామా? మరి 2034 దాకా మళ్ళీ నేనే అంటున్నా. నా ప్రశ్న అర్థమైందా? అర్థమైంది. మెరిట్ కరెక్ట్ ఒప్పుకుంటున్నా, నేను కూడా మెరిట్ 100% ఒప్పుకుంటున్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ టెస్ట్ పెడదాం, ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు మంత్రులకు టెస్ట్ పెడదాం, ముఖ్యమంత్రితో సహా. అక్కడ కూడా మెరిటే ఉండాలి. అప్పుడు కూడా మెరిట్ ఉంటే నువ్వు ముఖ్యమంత్రివే. ఏది ఓకేనా? అది వదిలేస్తా. ఇప్పుడు ఎమ్మెల్యేలకు కోమటిరెడ్డి వెంకరెడ్డినే తీసుకుందాం. ఇప్పుడు మళ్ళా అక్కడికే వస్తా, బ్యాక్ టు పెవిలియన్ వస్తా. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని నల్లగొండ జిల్లా కాన్స్టిట్యూన్సీ ఉన్న ప్రజలంతా ఒక దగ్గర పెడదాం, మెరిట్ తీసుకుందాం. చెప్పండి ఎంత మెరిట్ ఉందో. సమగ్రంగా 15 వాక్యాలను పలకమనండి ఆయనను. 15 వాక్యాలను సమగ్రంగా పలకాలి. ఓ ఒప్పుకుంటాను నేను, ఇక మెరిట్ ఉన్నట్టే నీకు. మెరిట్ ఎట్లొచ్చింది అబ్బా నీకు? మెరిట్ ఎట్లొచ్చింది నీకు? నీకు మెరిట్ ఆపాదించబడ్డది. ఇప్పుడు నేనున్నా ఇక్కడ కూర్చున్నా, మీరు కూర్చున్నారు, మీరు కలర్ వేసుకోలే, నేను కలర్ వేసుకోలే ముఖానికి. కలర్ వేసుకుంటే ఏమైందంటే మనం ఇంకా చాలా ఏమంటారు అందంగా ఒక గ్లో. నీదంటే ఫోటోజెనిక్ ఫిగర్ కానీ నాది కాదు, నేను అట్లా కనపడను. నేను వేసుకున్నాను ఇంకా బాగా కనపడతా లోకానికి. చాలా మంది ఏమంటారు బయట కనపడేటప్పుడు, అరే అన్న నువ్వు అక్కడ వేరే ఉన్నావు ఇక్కడ వేరే ఉన్నావు అంటారు. అన్నప్పుడు ఏంటంటే కలర్ వేసుకోలే మనం. వాళ్ళు ఏంటంటే కలర్ వేసుకొని ఇది మెరిట్ అంటారు. నీ కలర్ ఇప్పయి నీ మెరిట్ సంగతి ఏందో నేను చెప్తా. నీ కలర్ ఇప్పేసిరా మెరిట్ సంగతి చెప్తా నేను. ఇవాళ మొన్న జరిగిన డిఎస్సిలో ఎస్సీ పిల్లలతోటి పోటీ పడలేకపోయారు. కామన్ మ్యాన్ వాళ్ళ పిల్లల్ని చదివిపించి పోటీలో నిలబెడితే గిలగిలగిల కొట్టుకున్నాం మనం అంటే చదువుకొని ఉద్యోగాలు చేసి జ్ఞానం ఉన్న వాళ్ళము పిల్లలు, వాళ్ళతో పోటీ పడలే. ఏంది మెరిట్ చెప్పు నాకు? ఇంకా మెరిట్కి అర్థమైంది నాకు చెప్పమంట. సరే ఒకవేళ మెరిటే ఉందనుకుందాం, నీకు 25 ఎకరాల భూమి ఉంది, రైట్? నీకు ట్రాక్టర్ ఇస్తా, 25 ఎకరాల భూమి నాకి, నేను ఒక ట్రాక్టర్ తీసుకుంటా, చదువుకి దాంతో వదిలేద్దాం, అని పక్కన పెట్టేసేద్దాం, ఇక దుందాం. నీ మెరిట్ నా మెరిట్ తెలుస్తుంది. మరి అక్కడ కూడా మెరిటే ఉండాలి కదా. అంటే భూమి నీ దగ్గర ఉన్నప్పుడు మరి మెరిట్ అయి ఉండాలి. అక్కడ ఆ నాలెడ్జ్ కూడా ఉండి నీకు అక్కడ మెరిట్ ఉంటే నీ భూమి నీదే. అంతే. అక్కడ ఏ మెరిట్ లేకుండా భూమి నాదే అంటున్నావు, ఏ మెరిట్ లేకుండా ఎమ్మెల్యే నేనే అంటున్నావు, ఏ మెరిట్ లేకుండా పరిశ్రమలు నావే అంటున్నావు, ఏ మెరిట్ లేకుండానే అధికారాన్ని మొత్తం ఆక్యుపై చేసినవు. ఇక్కడికి ఒక్క ఉద్యోగానికి నువ్వు రిజర్వేషన్ ఏంది నాకు ఇచ్చేది? ఒక రిజర్వేషనే కదా, విద్యా ఉద్యోగమే కదా నువ్వు ఇచ్చేది. ఎంత ఇస్తున్నావు? మళ్ళీ అందులో కూడా 49% ఇస్తున్నావు, మిగతాదంతా జనరలే కదా. ఆల్రెడీ నువ్వు 10% అని లేపుతానే ఈడబ్ల్యూఎస్ అక్కడ లేపేసినావు కదా. ఇక నువ్వు ఇచ్చిన రిజర్వేషన్ ఎంత? నువ్వు రిజర్వేషన్ మీద పడి ఎందుకు ఏడుస్తున్నావు? అసలు నువ్వు ఇచ్చిందే 49. ఆ 49 కూడా 2008 వరకు బ్యాక్వర్డ్ క్లాస్కు అసలు ఉద్యోగ రంగం లోపల అసలు రిజర్వేషన్ లేనే లేదు. ఇప్పుడు బీసీబీ బీసీడీ వీళ్ళంతా ఈక్వల్ టు ఓసీ ఫార్వర్డ్, ఈక్వల్ టు ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళు, అంతేనే కదా. అట్లనే ఇప్పుడు నేను ఒక ప్రశ్న ఇస్తున్నా. ఈ ఎంటైర్ ప్రభుత్వాలను ఈ మెరిట్ కోరుకునేటటువంటి వాళ్ళని నేను ఒక ప్రశ్న ఇస్తున్నా. ఏం ప్రశ్న ఇస్తున్నా అంటే, ఒక తల్లి గర్భంలో నుంచి మనిషి పుట్టగానే వానికి ఏమి నేర్పకుండా మెరిట్ను నువ్వు క్యాల్కులేషన్ చేయగలవా? ఓకే, నువ్వు నేను ఏం నేర్పొద్దు, పుట్టగా నన్ను వదిలేద్దాం. అంతే. ఏం మెరిట్ ఉంటే చెప్పు నాకు. మెరిట్ అనేది దేని ద్వారా వస్తుంది? ఫీడింగ్ ద్వారా వస్తుంది మెరిట్ అనేది, అంతేనా కదా. ఫీడింగ్ లేదనే కదా రిజర్వేషన్. పెరిగిన వాతావరణము ఇచ్చినటువంటి ఫీడింగ్ ద్వారా మాత్రమే నీకు మెరిట్ అనేది వస్తుంది. ఇంకెన్ని ఏళ్ళు? క్వశ్చన్ మార్క్. నీ చేతిలో అది ఉన్నంత కాలం ఇది అవసరమే. ఓకే, నీ చేతిలో అధికారం ఉన్నంత కాలం ఇది అవసరమే. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఈ రోజు కంటే ఎంతకాలం అంటున్నావు కదా, ఈ రోజుకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్న ఫార్వర్డ్ కాస్ట్ ఎంత, షెడ్యూల్డ్ కాస్ట్ ఎంత, బ్యాక్వర్డ్ క్లాస్ ఎంత, లెక్క తీసి చెప్పు. అవసరమా లేదా? రైట్, వదులుకుంటా. నేనే అదంతొద్దు.
ఈ రాష్ట్రంలో 119 సీట్లు ఉన్నాయి ఎమ్మెల్యేలు. బ్యాక్వర్డ్ క్లాస్ 50% జనాభా నువ్వే చెప్పినావు. 40 వేస్తా నీ లెక్క ప్రకారం 40 సీట్లు ప్లస్ 19లో 40% అంటే అదొక 7 సీట్లు 8 సీట్లు అనుకో. 45 సీట్లు బ్యాక్వర్డ్ క్లాస్కి ఇచ్చి చూడు మెరిట్ సంగతి ఎందుకు చెప్తా నేను. 10 సంవత్సరాలే, 10 సంవత్సరాలతో తీసేయి నువ్వు, మొత్తమే వద్దు. ఎక్కడిది అక్కడ పెట్టేసి ఏ దానికి ఆదాన్ని అనుభవించుకుంటూ పూర్తిగా రిజర్వేషన్లు మీరు దాంట్లో అనుభవిస్తున్నారు. పూర్తి రిజర్వేషన్ దాని మీద 100% రిజర్వేషన్ అనుభవిస్తున్నావు నువ్వు అక్కడ. ఇక్కడికి వచ్చేసి మెరిట్ దేనికి మెరిట్? ఒక ఉద్యోగానికే మెరిట్ కావాలా? పాలనకు మెరిట్ అక్కర్లేదా? భూములకు మెరిట్ అక్కర్లేదా? పరిశ్రమలకు మెరిట్ అక్కర్లేదా? అన్నిటికీ మెరిట్ కావాలి. నువ్వు ఒక్కదానికి మెరిట్ 100% చేద్దాం, అన్నిటికీ మెరిట్. ఇప్పుడు ఆల్రెడీ రిజర్వేషన్ పొందిన వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ ఎందుకు? ఆ క్రిమిలేయర్ ని ఎందుకు ఫాలో అవ్వలేము? అది స్వచ్ఛందంగా వదులుకుంటే ఓకే అనేది ఒక సెక్షన్, లేదు దానికి ఒక చట్టం ఒకటి. వదులుకుంటాడా చట్టం చేస్తావా అనేది రెండింటిని వ్యతిరేకిస్తా నేను. వదులుకోవడాన్ని వ్యతిరేకిస్తా, ఓకే, చట్టం తేవడాన్ని. ఇప్పుడు నేను ఒరిజినల్గా వదులుకున్నా. ఇప్పుడు మా పిల్లలకు లేదు. మీరు వదులుకున్నారా? తీసేసుకున్నా. ఇప్పుడు వాళ్ళ స్కూల్లో జాయిన్ చేసిన రోజే తీసేసిన. మీ పిల్లలకు కూడా తీసేసి వదులుకున్నాం. వాళ్ళు ఓసీలోనేనా? ఇప్పుడు ఓసీ ఓపెన్ కాంపిటీషన్. ఓకే, ఓసీ అంటే ఫార్వర్డ్ కాస్ట్ కాదు, మళ్ళీ ఓపెన్ కాంపిటీషన్ అంతే. చాలా దాన్ని ఏంటంటే రెడ్డి అంటారు అట్లా, అందుకని అట్లా కాదు, ఓపెన్ కాంపిటీషన్. అయితే నేనేమంటున్నా అంటే దాన్ని తప్పుపడుతున్నా. ఎందుకు తప్పుపడుతున్నా అంటే 20 ఎకరాలున్న ఆసామి చనిపోగానే కొడుకు 20 ఎకరాలు వస్తుంది. తండ్రికున్న 20 ఎకరాలు కొడుకు ఎందుకు మరి? అవునా కదా? ఆస్తి, ఇది కూడా ఆస్తే. ఎట్లా ఆస్తి? మా తాతలు సంపాదించాల్సిన ఆస్తిని మీరు కులం పేరుతోటి సంపాదించకూడదు చేశారు. ఓకే, మా తాతలు సంపాదించిన సంపదను, మా ఇళ్లలో ఉండాల్సిన సంపదను కొల్లగొట్టుకొచ్చి మీ ఘర్షణలో పోసుకున్నాం. అసలు సంపద నాది. అన్యాయంగా దురాక్రమణ చేసి, దోపిడీ చేసి, కుట్రలు చేసి, కుతంత్రాలు చేసి నా సంపదను, నా ధనాన్ని, నా డబ్బును నువ్వు ఆక్పై చేసినావు. ఓకే, కాబట్టి నీ సంపద ఎట్లయితుంది? ఇప్పుడు సంపాదన అనేది ఎట్లా వస్తుంది? నీకు రాదు. నువ్వు కష్టం చేసినోడివి కాదు, రాళ్ళు మోసినోని కాదు, పరిశ్రమలో పనిచేసినోని కాదు. అసలు నీకు కష్టం అంటేనే తెలియదు. నీకు ఎట్లొచ్చిందంటే నన్ను మోసం చేయడం ద్వారా వచ్చింది. ఎట్లొచ్చిందంటే నన్ను దోసుకోవడం ద్వారా వచ్చింది. ఎట్లొచ్చిందంటే నా తాతలు సంపాదించిన ఆస్తిని సంపాదించకూడదు చేసినావు. ఓకే, శూద్రం సర్వస్తు పాపకై. చిన్న చిన్న మాటలు చెప్తే అంటే వీళ్ళేమో ఒక ఆయన అంటాడు శ్లోకాలు ఎందుకే అంటాడు. శ్లోకాలు ఎందుకంటే మోసం అంతా అక్కడనే జరిగితే శ్లోకాలు ఎందుకంటే శూద్రం సర్వైస్తు పాతకై. శూద్రుడు ఏం చేసినా పాపమే. బా, ఇది ఉందా? అయ్యో నేను రాసిన నా పద్యం ఏమన్నా? శూద్రుడు ఏం చేసినా పాపం, ఏం చేసినా పాపం. ధన సంచయ, డబ్బు సంపాదించడానికి కూడా వీలు లేదు అన్నాడు. ఎందుకు డబ్బు సంపాదించవద్దంటే వీడు డబ్బు సంపాదిస్తే అగ్ర కులాలకు ప్రమాదం కాబట్టి వీడు డబ్బు సంపాదించు. ఇంకా చదువుతున్నారా దీన్ని? పాటిస్తలేరా? చదువుతున్నారా అని ఎందులో ఉంది సార్ ఇది? అంటే శాస్త్రం ఇప్పుడు అన్ని నువ్వు ఏ శాస్త్రంలో తీసుకో, శూద్రునికి ఇప్పుడు మా అడ్వకేట్లు ఉంటారు. ఓకే, ఇప్పుడు కొంతమంది అడ్వకేట్లు ఇప్పుడు జడ్జిలు అవుతారు కదా, వాళ్ళు రాస్తారు. వాళ్ళు ఏం రాస్తారంటే నా శూద్ర పాడ్వీవాకం యత్నేన వర్జయేత్. శూద్ర, ఒకవేళ శూద్రుడు పాడ్వీవాకం న్యాయమూర్తి అయితే అవ్వాలని ప్రయత్నిస్తే యత్నేన వర్జయేత్, తీసాతలు ఎత్తేయండి రావని అన్నాడు. ఇది భరతుడు రాసినటువంటి నాట్యశాస్త్రంలో రాసిపెట్టి, ఒక్కొక్క దాంట్లో కాదు, నువ్వు ఏ గ్రంథం అన్నా తీసుకో, ఇట్లాంటివన్నీ జొప్పించి పెట్టిరు. ఇది మీరు చదివితే మీరు ఇప్పుడు నేను చేస్తే దేశద్రోహిని, లేకపోతే ఇంకో ద్రోహి. నేను జరిగిన అన్యాయాన్ని చెప్తున్నా. నేను ఏ దాన్ని నమ్మట్లేదు, ఏ దాన్ని ప్రోత్సహించట్లేదు. ఏం బ్రదర్? అయితే నేనేమంటున్నానంటే ఇదంతా ఎందుకు జరిగిందంటే నా డబ్బు సంపాదించకుండా చేయడానికి, నన్ను మనిషిగా బతకకుండా చేయడానికి, నాకు ఈ భూమి మీద హక్కులు లేకుండా చేయడానికి జరిగింది. ఇవన్నిటికీ పరిహారమే మీరు ఇస్తున్న రిజర్వేషన్. నేనేమంటున్నా కంపెన్సేషన్ అంటున్నా దీన్ని. కంపెన్సేషన్కు మళ్ళీ తాత కొడుకు ఎందుకేంది? కాంపెన్సేషన్ ఇస్తున్నావు నువ్వు. నువ్వు తాతలు, మీ తాతకి 20 ఎకరాలు ఉందిగా, ఆయన చనిపోగానే ప్రభుత్వం తీసేసుకోవాలి. వద్దు, అంతే. మాది కూడా తీసేసుకో, మాది కూడా తీసుకో. అట్లనే ఉద్యోగాలు వదిలేద్దాం, రిజర్వేషన్ కూడా వద్దాం. ఇప్పుడు ఒక ఇంట్లో రిజర్వేషన్ వచ్చిందిగా, నెక్స్ట్ ఇంక రిజర్వేషన్ వద్దు, తీసేద్దాం. సూపర్ బ్యాలెన్స్ అయితే నేను చెప్తున్నా, విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 10 years లోపల ఈ రాష్ట్రంలో ఉన్న బ్యాక్వర్డ్ క్లాస్ అంతా అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించి రిజర్వేషన్లు మాకు వద్దురా బాబు అంటారు.
షెడ్యూల్డ్ కాస్ట్ వాళ్ళు కూడా, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కూడా ఈ దేశంలో మాకు రిజర్వేషన్లు వద్దు అని చెప్పేటటువంటి వాతావరణం వస్తుంది. కానీ డబ్బు నీ దగ్గర పెట్టుకొని, సంపాదన నీ దగ్గర పెట్టుకొని, అధికారం నీ దగ్గర పెట్టుకొని, అధికారం నీ దగ్గర పెట్టుకుని నువ్వు ఇక్కడికి వచ్చేసి ఏదో ఏమంటారు ఉద్యోగాలు చూపించి ఏదో ఏమంటాం మనం ఏదో కొసరు చూపించి అడుగుతా అంటారు కదా, అట్లా నువ్వు కొసరు చూపించి అడిగితే ఎట్లా కుదురుతుంది? ఇంకొక అంశము సిజిపి పోరాటం గురించి మనం మాట్లాడాలి. కాక్రోచ్ జనతా పార్టీ అనేది వచ్చింది. జెన్జీ యూత్ 2000 సంవత్సరం తర్వాత పుట్టినటువంటి వీళ్ళందరూ ఇప్పుడు పోరాటం చేస్తున్నారు. అద్భుతమైన ఫైట్. ఇంత అండరెస్ట్ ఉందని మీరు గమనించారా ఈ దేశంలో? మీకు కూడా షాకింగ్ అనిపించిందా? అరే ఏంది అని. అందులో కూడా సెక్షన్ ఉన్నది. కొంత స్మార్ట్ పిల్లలంతా ఇప్పుడు ఈ ఫైట్ లో ఉన్నారు. మళ్ళీ మన తెలంగాణ మూమెంట్ లో ఇట్లాంటి ఫైట్ లో ఉన్న మన లాంటి ఇట్లా మాస్ సెక్షన్ అంతా కొంత దూరంగానే ఉన్నది. సో మీరు దీని ఎట్లా? వాస్తవానికి నేను ఆశ్చర్యపోలే. ఏం ఆశ్చర్యపోలేదు, ఎదురు చూస్తున్నా కాబట్టి నాకు ఆశ్చర్యం అనిపించలే. ఇట్లాంటిది ఏదో వస్తుందని నేను అనుకుంటూనే ఉన్నా కాబట్టి, ఎదురు చూస్తున్నా కాబట్టి నాకు పెద్దగా ఆశ్చర్యం అనిపించలే. కానీ నేను ఒక ప్రశ్న చెప్పాలి, ఒక సమాధానం చెప్పాలి దీనికి. 2020 తర్వాత అన్నారు కదా మీరు, 2000 తర్వాత 2000 తర్వాత అన్నారు కదా. ఎంటైర్ ప్రపంచ చరిత్రను మీరు గమనించండి. ఎంటైర్ ప్రపంచ చరిత్ర మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసారో తెలియదు, నాకు తెలియదు. కానీ నేను ఎంటైర్ ప్రపంచ చరిత్రలో ఈ 2000 సంవత్సరం తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కొన్నిసార్లు చదివి అధ్యయనం చేస్తుంటాను, మొత్తం కాకుండా కొంత మేరకు. ప్రపంచ గమనములో 2000 సంవత్సరం తర్వాత ప్రజల ఆకాంక్షలు మారినవి. ఓకే, మీరు చూడండి, ఇజ్రాయెల్ను యుద్ధ పిపాసి అన్నాం మనం. ఇజ్రాయెల్లో చాలా మంది ప్రజలు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంటే ఏమైంది? ప్రజల ఆకాంక్షలు, ప్రజల యొక్క విజన్ మారింది. అమెరికాలో ఉన్న ప్రజలు కూడా ట్రంప్ను వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు యుద్ధం చేస్తున్నారు? అంటే ఏంది? ప్రజలు సామ్రాజ్యవాదం నుంచి మెల్లమెల్లగా దూరం అవుతూ వచ్చుతారు. ఓకే. నెంబర్ 2, ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి టెక్నికల్ అడ్వాంటేజ్, టెక్నాలజీ ఏదైతుందో అడ్వాంటేజ్ ఏదైతే జరిగిందో ఆ అడ్వాంటేజ్ ఈ గ్లోబలైజేషన్ ఫలితంగా మీరు అన్నా అనకున్నా ఆటోమేటిక్గా సామాన్యుని చేతుల్లోకి వచ్చింది. ఫోన్ కదా, అంతే కదా. సోషల్ మీడియా ఏంది? ప్రపంచమే చేతిలో ఉంది. నేను అంటున్నా, రఘు అనే ఒక తొలి వెలుగు వీరుడు ఈ రకమైనటువంటి టాలెంట్ను ప్రదర్శించాలంటే మిగతా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎన్ని సంవత్సరాలు పట్టేదో నాకు చెప్పండి మీరు. అసలు అవ్వకపోయేది. దట్స్ ఇట్. అవునా కదా? అంతే. ఎక్కడో ఉద్యోగం చేసుకొని అక్కడే అంతే. ఆ 50,000తోనా అంతే, ఆ రిటైర్మెంట్ అక్కడే. చాలా సిన్సియర్ బాలుడు, అంతే. ఏంది, మంచిగా పొద్దున వస్తాడు, సాయంత్రం ఇంటికి పోతాడు, ఆయనకి ఏ ఇబ్బందులు లేవు అనే వాతావరణం తప్ప సమాజాన్ని కనీసం నా వంతుగా నేను చైతన్యం చేయాలనేటటువంటి దృక్పథంతో మీరు ఇక్కడ హైలైట్ అయిన విధానం ఉంది చూడు, అది సోషల్ మీడియా సాధించినటువంటి విజయం. నేనేమంటున్నా, సోషల్ మీడియా అని కూడా అన్నాను. ఇప్పుడు 2020 తర్వాత జరిగినటువంటి ఏదైతే ఈ పరిజ్ఞానం ఉందో ఆ పరిజ్ఞానం సాధించినటువంటి విజయం ఇది. కాబట్టి ప్రజలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలను వద్దన్నా కాదన్నా అవసరం లేకుండా అడాప్ట్ చేసుకోవడం స్టార్ట్ అయింది. ఆ పరిణామాల్లో భాగంగానే నేను దీన్ని చూస్తాను. 2000 సంవత్సరం తర్వాత భారతదేశంలో ప్రజల యొక్క మైండ్ సెట్ మారింది. ఒకప్పట్లాగా లేదు, 2000 పూర్వం ఉన్నట్లేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 2010 తర్వాత, ఒక దశాబ్దం గడిచిన తర్వాత అసలు ట్రెమెండస్ చాలా చేంజెస్ వచ్చేసినాయి. ప్రజలు పిల్లలు యూత్ చాలా మారిపోయారు. ఇప్పుడు లాస్ట్ 1-2 years ఇది ఇంకొక ట్రెండ్. ఇది ఏఐ వచ్చిన తర్వాత నేనేమంటుండంటే, నిన్న జరిగిన ఆ ఉద్యమం, ఢిల్లీలో జరిగిన ఉద్యమం ఏదైతే ఉందో ఆ ప్రజల్ని సమీకరించడానికి మామూలు ఒక పొలిటికల్ పార్టీకి ఎంత టైం పడుతుంది చెప్పండి మీరు? అంతే, మనిషిని ఇవ్వాలి, బీరాని ఇవ్వాలి, బీరు పోయాలి, మందు తేవాలి. అది పెద్ద ప్రాసెస్. అది ఒక 2 నెలల నుంచి స్టార్ట్. ఢిల్లీ పురవీధులు కిక్కిరిసిపోయి 1,00,000 మంది ఇట్లా చూస్తే కనబడుతున్నారు. పోలీసుల ఊహకు కూడా అందలేదు. అంటే నేనేమంటున్నా, 1,00,000 మందిని తీసుకురావాలంటే ఒక మీటింగ్కి, ఒక సంఘానికో, ఒక పార్టీకో కొన్ని కోట్ల రూపాయలు అవసరమైతాయి. కొన్ని నెలల పాటు దానికోసం సమయం కేటాయించాల్సి వస్తుంది. అందరు పోయి దాని మీద ఫోర్స్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు
రాహుల్ గాంధీ వస్తుందంటే లేకపోతే మోడీ గారు వస్తున్నారంటే ఇక్కడ ఎట్లా జనం ఎట్లా 2 నెలల నుంచి స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోతాయి. ఇన్ని డబ్బులు ఖర్చు పెడతారు, ఎన్ని వెహికల్స్, ఎంత తాగుడు, ఎంత తిండి, మనం చూస్తున్నాం మీడియాలో. అవును. అంటే ఇది ఏం జరగలేదు అక్కడ. దీనికో కమిటీ లేదు, దీనికో అధినేత లేడు, పిలుపు దీనికో అధిష్టానం లేదు. జస్ట్ జరిగినటువంటి ఇన్సిడెంట్ పట్ల రియలైజ్ అయ్యారు ప్రజలు. దానికి ప్రభుత్వము సరైన రీతిలో స్పందించలేదు, నియంతృత్వ పోకడను ప్రదర్శించింది. కాబట్టి ఎక్కడైతే నియంతృత్వ పోకడలు ప్రదర్శన జరుగుతాయో అక్కడ 100% కాక్రోచ్ లాంటి పార్టీలు పుట్టుకొస్తవి. ఇది చరిత్ర చెప్తున్న సత్యము, అవునా కదా? అంతే. కాబట్టి నేనేమంటున్నా, కాక్రోచ్ పార్టీ పుట్టడం అనేటటువంటిది మాత్రము ఒక చారిత్రక ఘట్టమైతే దాని వెనకాల జరిగినటువంటి పరిణామాల నేపథ్యం ఏదైతుందో అది ప్రపంచ గమనము. ఓకే, అది ప్రపంచ గమనం. సో ఇప్పుడు ఇది భవిష్యత్తులో ఇది కంటిన్యూ అవుతుందా? ఇంకా అవ్వాలి, వైబ్రెంట్ గా అవ్వాలి, అవుతుందనే అనుకుంటున్నాను నేను. అంటే కొన్ని సంఘటనల ద్వారా వచ్చినటువంటి ఇలాంటి వ్యవస్థలు మళ్ళా ఆ తర్వాత మెల్లగా తొందరగా కనుమరుగైపోయే పరిస్థితి ఉంటుంది. కానీ దీన్ని ఈ యువత ఎవరైతే ఉన్నారో, దీన్ని ఇప్పుడు లీడ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాస్త, అంటే దీని వెనక ఆమె ఆద్మీ ఉందని ఒకరు అంటున్నారు, కాంగ్రెస్ అని ఒకరు అంటున్నారు, బీజేపీ అని, ఏమో అవన్నీ మనం అయితే అంచనా కట్టలేను, నేనైతే కట్టలేను. కానీ ఏదేమైనా ఉన్నప్పటికి కూడా, ఏది ఉన్నప్పటికీ కూడా ఒకవేళ బీజేపీ దీన్ని తయారు చేసింది అనుకుంటే కూడా తయారైన పద్ధతి అయితే మంచిదే. బీజేపీని కూడా వెనక దోసినట్టుగా ఒకవేళ తన పార్టీ తయారు చేసింది అనుకుందాం. అంటే బీజేపీ ఇప్పుడు అనుకుంటున్నటువంటి విధానాలన్నిటి పక్కన పెట్టుకోవాల్సి వస్తుంది కదా, రేపు కాక్రోచ్ వస్తే 100% పెట్టుకోవాలన్నా లేదా? కాబట్టి నేనేమంటున్నా అంటే వచ్చింది మంచిదే, కానీ దీన్ని నిలబెట్టుకోవాలి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల యొక్క, నిజంగా చెప్తున్నా నేను, ప్రజల యొక్క, పిల్లల యొక్క, యూత్ యొక్క ఆకాంక్షలు, పద్ధతి అన్ని మారిపోయినాయి. నువ్వు నేను చెప్తా వినే ర్యాపిడ్ చేంజెస్ వచ్చేస్తున్నాయి. అసలు నమ్మచాలనేటువంటి పరిస్థితి. 2వ తరగతి చదువుతున్న పిల్లోడి చేతిలో ఫోను నాతోటి అట్లా ఆపరేట్ చేయడం అంతే. ఏదైనా అవసరం అయితే వాళ్ళని అడగాల్సి వస్తుంది, ఇది ఎట్నో చూడటం బాబు అంటే వాడు చేసి, అంకుల్ చాలా సింపుల్, నువ్వు చేయరాదా అని అంటున్నాడు. అంటే ఎంత గొప్ప రెవల్యూషన్ జరిగింది ఈ ప్రపంచంలో. అయితే ఇప్పటికి కూడా భారతదేశంలో ఉన్న ప్రజలమైన మనం ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఆ గమనాన్ని అందుకోలేకపోతున్నాము. ఇప్పుడు కూడా అమెరికాకు, ఇండియాకు 50 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఇప్పుడు కూడా ప్రపంచంలోని ఇతర దేశాలకి మనకు 50 సంవత్సరాల గ్యాప్ ఉంది. చదువును దూరం చేయడం అందులో భాగమే కదా. ఇంకా కొన్ని వేరే కంట్రీస్కి అయితే ఇంకా 100 సంవత్సరాల గ్యాప్ ఉంది. కాబట్టి నేనేమంటున్నా, ఇప్పుడు వచ్చింది కాక్రోచ్ పార్టీ ఏదైతుందో దాన్ని స్వాగతించుదాం మనం అందరం. సరే, దాని సిద్ధాంతం ఏం మనకు తెలియదు ఇప్పటికీ, అదే దాని మేనిఫెస్టో మనకు తెలియదు, దాని కథ ఏందో మనకు తెలియదు. మూమెంట్ అయితే స్టార్ట్ అయింది, మూమెంట్ మనం స్వాగతిద్దాం. అంటే ఎట్లున్నది యూత్, వాళ్ళ ఆలోచనలు ఎట్లున్నాయి అన్నది కళ్ళకు కట్టినట్టయితే కనబడుతుంది. తమకు అన్యాయం జరిగితే ఓర్చుకోము అనేటటువంటి ఒక సిగ్నల్ అయితే సెంట్రల్ మినిస్టర్ నే రిజైన్ చేయించే గొప్ప విజయం, అది మామూలు విజయం కాదు, గొప్ప విజయం. నేను స్పిరిట్ కూడా ఎంత భయంకరమైన స్పిరిట్ అంటే, వచ్చిన వాళ్ళ కనీసం కదులుతలేరు, రోజుల తరబడి చెత్తలో పడుకున్నారు, ఎండలో నిలబడి కర్చీఫ్లు కట్టుకొని, ఒకరు పక్కన ఒక 10 మందికి ఒకరు హెల్ప్ చేసి సర్వీస్ చేస్తూ. నిజంగా అసలు ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే, సాకలైలమ్మ లాంటి వాళ్ళు, దొడ్డి కొమరయ్య లాంటి వాళ్ళు ఉద్యమం చేస్తే అది ఏ పాటి ఉద్యమం అంటారు. నేనేమంటాను తెలుసా, అసలు ఆ రోజు దొరను ఏందిరా నీ పెత్తనం అనడమే పెద్ద విప్లవం కదా. అంతే కదా, అది ప్రపంచ చరిత్రకు రాసుకోవాల్సినటువంటి పాయింట్ కదా, మాట కదా, వాక్యము. కాబట్టి నేనేమంటున్నానంటే, విప్లవం అనేటటువంటిది ఫలానా పరిధుల్లో, ఫలానా కులమానాల్లో ఉంటుందని నేను అనుకోను. బాగా హింసిస్తున్న భర్త మీద భార్య ఒక గొంతు చేసుకోవడమే ఒక విప్లవం అంట నేను. అది చాలు ప్రపంచ గమనం మార్చడానికి, సమాజం యొక్క గమనం మార్చడానికి, అదొక్కటి చాలు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూత్ దాన్ని అట్లాంటి చైతన్యాన్ని అందుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుదీర్ఘ చాలా టైం మీరు మా కోసం కేటాయించారు. సో మీ బలమైన పోరాటం భవిష్యత్తులో కూడా జరగాలి. ఐ ఇన్వైట్ యువర్ సపోర్ట్. తప్పకుండా సార్, మేము మీడియా పరంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మేము మీ వెంట ఉంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది కదిరే కృష్ణ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.